పేరండి? దినేష్ గారు చెప్పండి, ఇవాళ ప్రభాస్ మూవీ కల్కి 2898 AD వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. ఎలా ఉంది? అంటే ఒక ఫ్యూచరిస్టిక్ మూవీని అంటే అంత సింపుల్ గా నీట్ గా చాలా సింపుల్ గా చూపించడం అనేది అందరికి అర్థమయ్యేటట్టు అనేది ఎక్సలెంట్. సో స్టోరీ ప్లాట్ ఏంటి జనరల్ గా? వాట్ స్టోరీ ప్లాట్ మన అందరూ అనుకుంది ఇంతకుముందు యూట్యూబర్స్ చెప్పిన ఏదైతే చెప్పారో అదే ప్లాట్ అని ఎక్సలెంట్ గా, అంటే ప్రతి ఒక 60 years 50 years ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా క్లియర్ గా అర్థమైనట్టు ఉంటుంది మాకు. ఓకే, సో సినిమా అయితే బాగుంది. ఇట్ విల్ బ్లో యువర్ మైండ్ అండ్ క్లైమాక్స్ అయితే ఇంకా బాగుంటుంది అంటున్నారు, చూసి చెప్తాను. అంటే ఇందాక కేకలు బీజిఎం ఎలా ఉంది? బీజిఎం కానీ కామెడీ టైమింగ్ కానీ ఎవ్రీథింగ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్. అండ్ బ్రహ్మానందం కూడా ఉన్నారు కదా? బ్రహ్మానందం ఉన్నారు, ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్. ఓకే, డోంట్ స్పాయిల్. వచ్చి అందరూ చూడాలి, డెఫినెట్లీ చూడాలి కన్ఫర్మ్ గా. కామెడీ టైమింగ్ కానీ లేదంటే ఆ స్టోరీ లైన్ వెళ్ళే విధానం కానీ అండ్ ఫస్ట్ షాట్ ఉంటుంది, వైజయంతి మూవీస్ బ్యానర్ లోగో ఉంటుంది కదా, అక్కడి నుంచే సినిమా స్టార్ట్ అయిపోతుంది. బ్లో యువర్ మైండ్. ఐ ఫీస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అండ్ ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఇంకా మేబీ అంటే నేను అక్కడ విన్నది ఏంటంటే రాజమౌళి ఈస్ టేకింగ్ సో మచ్ టైమ్ టు టేక్ మూవీ. నాకు అసలు 3 years లో తీసి పడేసాడంటే ఇలాంటి మూవీని హైలైట్. ఎక్సలెంట్. అండ్ డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ అయితే సూపర్ డైరెక్షన్. దాంట్లో ఒక్క పాయింట్ కూడా అంటే ఇది నెగిటివ్ అని చెప్పడానికి లేదు. సో బాగుంది. ఫస్ట్ ఆఫ్ డీటెయిలింగ్, ఎవ్రీ డీటెయిలింగ్, ఈవెన్ గ్రాఫిక్స్ కానీ ఏదైనా గ్రాఫిక్స్ ఎవ్రీ డీటెయిలింగ్ చింపి పాడేసాడు అంటే. సో ఇది బేసిక్ ఏంటంటే హిస్టరీకి సంబంధించిన స్టోరీ కదా మన. అండ్ ప్రభాస్ లుక్స్ మెయిన్లీ ఇంటర్వెల్ కి కరెక్ట్ గా ఒక 20 minutes ముందు ఉంటాడు రెడ్ కలర్ దాంట్లో. మీరు అలా చెప్పని పోయి నాకు ఏదైనా అయిపోతుంది కదా. కన్ఫర్మ్ గా చూస్తాం. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ అండి. మీ పేరండి? దినేష్ అండి. సార్ మీరు చెప్పండి, కల్కి 2898 AD ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 3 scenes కూడా చూపించడం చాలా బాగుంది. ఓకే, లైక్ మన పురాతన సూర్యుని చూపిస్తాడు, ఒక హీరోయిన్ చూపిస్తాడు, అండ్ సేమ్ హీరోయిన్ కూడా చూపిస్తాడు. సో ఆ సీన్ అనేది అందరికి ఎక్స్ప్లెయిన్ అవ్వడం చాలా కష్టం. సినిమాలు చూపించడం ఇష్టం. అలాంటిది నేను KGF లో చూసాను. వన్ ఆఫ్ ది ఫేవరెట్. నాకు రెండో సినిమా వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఉండొచ్చు. ఆయన చూపించే విజువల్స్ చాలా బాగున్నాయి. సో బాగుంది కల్కి. ఫస్ట్ హాఫ్ చూస్తున్నాను, చాలా కేకలు గోళ్ళు. ఏంటా కేకలు గోళ్ళు ఏంటి అసలు అనుకోలేదు. అంటే ఏదో వచ్చని చూద్దాం అనుకున్నా తప్ప 100 ఉంటుందో అనుకోలేదు. ఓకే, మనం. థ్యాంక్ యూ సో మచ్. అన్న ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది కల్కి 2898 AD? దోలగా ఉంది సినిమా, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మీరు చెప్పండి. మీరు సో ఏం బాగుంది ఫస్ట్ హాఫ్ లో? మీకు ఏం నచ్చింది ఫస్ట్ హాఫ్ చెప్పండి. విజువల్స్ బాగున్నాయి. స్టోరీ పరంగా సినిమా చాలా బాగుంది. స్టోరీ ప్లాట్ ఏంటి జనరల్ గా? ప్లాట్ జస్ట్ చిన్న ప్లాట్. స్టోరీ ప్లాట్ ఏంటంటే అది ఒకటి ఒక బేసిక్ స్టోరీ అన్న. అంటే అది ఒక కాంప్లెక్స్ అనుకో. ఇది దేవుడు ప్రభాస్ దేవుడు. కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు. ఓకే, స్టార్టింగ్ కృష్ణుడు వస్తాడు. సో బాగుంది సినిమా. ప్రభాస్ ఫ్యాన్స్ కి మంచి ఐ ఫీస్ట్ కదా. అసలు సలారీ అనుకుంటే సలారీ కాకి నేను అనుకున్నాను ఆది పురుష్ అయిపోతుంది. భయం వేస్తుంది ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలా ఎలా ఉందండి ఫస్ట్ హాఫ్? బాగుందా? బాగా కేకలు వినిపించే మొత్తం అంతా. అలా ఎలా ఉందన్నా మూవీ ఫస్ట్ హాఫ్? ఎలా ఉందండి ఫస్ట్ హాఫ్? ఎలా ఉంది మీరు ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? అంత బ్రో ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ బాగుందా? ఎలా ఉందండి ఫస్ట్ హాఫ్? బాగుంది, పర్వాలే. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందమ్మా? నైస్ సార్. కేవీ టాక్స్ ఎలా ఉందన్నా? చాలా బాగుందా అన్న? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? మొత్తం కేకలు వినిపించే. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. ఎలా ఉంది ప్రభాస్ యాక్టింగ్? Never before. Trust me. Okay. It's not a Tollywood film. It's Indian pride. Trust me. చాలా బాగుంది. ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉందన్న మూవీ? నా మూవీ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ ఎలా బాగుందా? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? బాగుందా? ఎలా ఉందన్న మూవీ?
మూవీ ఎలా ఉంది? బాగుంది. ఓకే, ఎలా ఉందన్న మూవీ ఫస్ట్ హాఫ్? ఓకే, సో టాక్ అయితే బాగుంది. క్లారిటీ చెప్పాడు, ఇప్పుడు ఉంటుంది అసలు సినిమా. అవునా? ఓకే ఓకే. అన్న ఎలా ఉందన్నా? బాగుందా? అన్న ఎలా ఉందన్న మూవీ ఫస్ట్ హాఫ్? సూపర్ సూపర్ సూపర్. ఎలా ఉంది ఫస్ట్ హాఫ్? చాలు ఫస్ట్ హాఫ్ చెప్పు. ఇంటర్వెల్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే ఓకే.